ముద్రాజ్ విధంగా ఒక కొత్త ప్రణాళిక, ఒక కొత్త గొప్ప ఆలోచనతోటి మనం జిల్లా బాడీ ఎన్నుకోవడం జరిగింది. ఆ జిల్లా బాడీకి గ్రామ శాఖ అధ్యక్షులు ఇది ఒక మంచి ఆలోచన, మంచి శుభసూచకం. ఎందుకంటే మనం అంటే ఇప్పుడిప్పుడే కొంచెం మనం వెలుగు వచ్చినాము. ఎందుకంటే ఇన్ని రోజులు సరే ఏదో నామినేట్ పోస్ట్ లాగా అటెండ్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు అధికారికంగా మనం వెళ్ళుకోవాలని. అంటే రాష్ట్రంలో చూస్తే ఎన్నో రకాల వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలకు సంబంధం లేకుండా మరి మండలంలోని గ్రామశాఖ అధ్యక్షులు ఫస్ట్ గ్రామశాఖ లేచి రెండు ముచ్చట్లు మాట్లాడాల్సిందే కోరుకుంటున్నా. గ్రామశాఖ అధ్యక్షులు ముందుగా ఇవరకు మనం ఎప్పుడు వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆ రోజు మనం ఎదుర్కొన్న లోటుపాట్లు తలుచుకుంటే అదే సమాజంలో మనం పోయినప్పుడు ఉద్యమంలో లాగా చేశారు అన్న మాట నినాదము ఇప్పుడు జిల్లా వాటి ఇది రాష్ట్ర స్థాయిగా వెళ్ళాలని నేను మాట్లాడాను. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఒకే నాయకుడు అయ్యేంత వరకు జిల్లాకు రాగింది వాళ్ళకు ఇప్పుడు ముందుగా మీరు ముందు నడిపిస్తే ప్రజానాయకులైన ఏ పార్టీ అలాగే ముందుగా ప్రజానాయకులైన ఏ పార్టీ అలాగే మీరు ముందు నడిపిస్తే కంపంపేట గ్రామశాఖ గ్రామాల నుంచి నైట్ ఓకే నిల్చండి అన్న సార్. ఇటు అలాగే చూడండి మేడం, ఇటు చూడండి. ఓకే కూర్చోండి, మీరు ఓకే అమ్మ కొంచెం ఇక్కడ చూడండి సార్. ఓకే ఇటు చూడు, అదా ఇటు చూడు. గ్రామాల్లో ఉంది. 5 నిమిషాలు అధ్యక్షుడు నాగంపేట దేవన్న గారు తొందరగా అన్నయ్య చూడండి సార్. చూడండి సార్. అలాగే జడ్జరి శంకర్ చూడండి సార్, చూడండి. ధర్మాల గ్రామశాఖ అధ్యక్షుడు పత్తిని శ్రీహరి. చూడు రమేష్
ఇది చూడండి ఇది చూడండి ఇది చూడండి సార్ సార్ ఇది చూడండి అన్న ఇది చూడండి ఇది చూడండి అన్న ఇది చూడండి దేవేందర్ బాబు ఇది చూడు దేవేందర్ బాబు ఇప్పుడు పెట్టేవాళ్ళు సంబంధించారు. నెక్స్ట్ నాలుగు పెట్టేవాళ్ళు. షీల్డ్ ఇవ్వాలి షీల్డ్ షీల్డ్ తీసుకోవడం పెట్ట. ఇప్పుడే రావడం జరిగింది. దీంట్లో శిక్షకులు ఒక చోట ఈ విధంగా ఏ మండలానికి రాని విధంగా మరి మా మండలానికి 2 పోస్టుల అవకాశం దక్కింది. వాళ్ళు కూడా ఎందుకంటే పని చేస్తారనే ఉద్దేశం కొద్దీ మరి మేము కూడా వాళ్ళను మరి జిల్లా కమిటీకి పంపడం జరిగింది. మీకు సపోర్ట్గా వాళ్ళు ఎప్పుడు ఉంటారు. మా ద్వారా మాకు మరి మీరు ఆడ ఏం చేయాలన్నా ఏ విషయాలున్నా మరి మధ్యలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ నుంచి వాళ్ళకి చెప్తాము, అక్కడ నుంచి మీరు చెప్పాలి. మా సపోర్టు కావాలంటే మీకు ఖచ్చితంగా ఎప్పుడు మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా మీరు మాకు సహకరించాలి. అలాగే చొప్పరి రామచంద్ర గారికి ఇంకొక విషయం అన్నగారికి, అన్న మరి మీరు కూడా సంవత్సరం అవుతుంది ఎలక్షన్లు అయ్యి వచ్చిన అప్పటి నుంచి కూడా మరి మేము కూడా మీటింగ్ పెట్టుకోలే, మేము కూడా ఎప్పుడు మేము విలువలేదు కాబట్టి మేము ఇప్పుడు కూడా చెప్పేది ఒకటే, ఇక్కడ మా మండల్లో మరి చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని మహిళా సొసైటీలు మధ్య మార్కెటింగ్ సొసైటీలు మేము చేయాలని కొన్ని మీకు అప్పడం జరిగింది ఆఫీసులో. ఇప్పుడు సంవత్సరమైనా అవి ఒక్కటి కూడా మరి బయటకు వస్తలేవు. కొన్ని మధ్యలో మేము మళ్ళా మా ఉదాహరణకు మా కోళ్ళ మధ్య మేము తీసుకుపోయి ఇస్తే వాళ్ళు సంవత్సరం అయింది, ప్రభుత్వం మారింది, అప్పుడేమో ఓన్లీ గ్రామ పంచాయతీ మరియు మండల ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఉంటే చాలా సరిపోద్ది అన్నారు. అప్పుడు అన్ని ఇచ్చినాము. మళ్ళీ ఇప్పుడు అందరి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని అని పెండింగ్ పెట్టారు. మరి ఆ పెండింగ్ పెట్టకుండా మరి తొందరగా విధంగా మీరు చర్య తీసుకోవాలి. అలాగే లైసెన్సులు చేపలు పట్టే లైసెన్సులు కూడా మరి మేము ఎప్పుడు ఇచ్చినామంటే పోయిన సంవత్సరము 8వ నెల నుంచి మేము లైసెన్సులు ఇచ్చినాము. ఇప్పటికి కూడా ఇంకా సంతకాలు అయితే చేస్తలేము. మీరు అందరూ కొంచెం దృష్టి తీసుకొని కొంచెం తెలంగాణ రాష్ట్రంలోనే మనం ఆదర్శంగా నిలిచినామంటే సిరిసిల్ల జిల్లా నుంచే తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన ముదిరాజ్ అంటే ఏందో అని చెప్పి, అదే రకంగా ఇవాళ సిరిసిల్ల జిల్లాలో ఆదర్శంగా నిలిచిన మండలం ఏదైనా ఉందంటే అది గంభీరావుపేట మండలమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈనాడు ఇక్కడ కూర్చున్నామంటే అది గంభీరావుపేట మండలం నుంచే స్టార్ట్ అయింది. ఎన్నో దాదాపు ఒక 6 నెలల పాటు ఈ ముదిరాజు సంక్షేమ సంఘం గురించి మీ అందరికి తెలియబోవచ్చు. ఒక 6 సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు పెట్టుకుందామని చెప్పి 6 నెలలు కష్టపడితే ఇవాళ ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆనాడు మనం ఎవరో కాయిదాలు ఇస్తే ఇక్కడికి వచ్చి నేను జిల్లాధ్యక్షుని కాకుండా మరి మనం ఎలక్షన్ పెట్టుకుంటే మనం ఈ తెలంగాణ రాష్ట్రానికే మనం ఒక ఆదర్శంగా నిలుస్తుంటామని చెప్పి వాళ్ళు ఎలక్షన్ పెట్టి ఇలా గ్రామ ప్రజలతోని ఒక జిల్లాధ్యక్షుని కార్యవర్గాన్ని ఎన్నుకున్న ఘనత అంటే మన రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంఘం. నేను ఇవాళ ఆనాడు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు గంభీరావుపేట పెద్ద మనుషులందరూ దాదాపు ఒక 100 మంది పెద్ద మనుషులు ఉన్నప్పుడు మరి నువ్వు ముందుండి నడువు బిడ్డ మేమున్నాం, ఎందుకంటే ఎక్కడ పిలిచినా యువకులు కావాలి, యువకుడు ఉండాలి, మరి మీరు ముందుండి కొట్లాడండి, మీ వెంక నేను ఉంటా అని చెప్పి గంభీరావుపేట మండల కుల బాంధవులందరూ నా ఎంట ఉండి మరి నా విజయానికి సహకరించినటువంటి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. 1000 సంవత్సరాల నుంచి ముదిరాజు అంటే ఏంటంటే వీళ్ళ ప్రతి ఒక్క నాయకుడు కానీ ముదిరాజు లేని నాయకుడు లేడు, వాళ్ళ దగ్గర ఏ ఇంట్లోకి పోయినా ముదిరాజే ఉంటాడు ముందస్తుగా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మా పెద్దలు ఉన్నటువంటి మా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దల వాళ్ళ ఆలోచనలు తీసుకొని మేము ముందుండి ముదిరాజ్ సంఘం అంటే ఏంది సిరిసిల్ల జిల్లాలను సూచిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే రకంగా ఇవాళ మన 3 స్టేట్ లీడర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా
ఖచ్చితంగా మంత్రి పదవిలో మన ముదిరాజ్ బిడ్డకు వస్తుంది అని చెప్పి కూడా మాకు చాలా మంది చెప్పారు, ఆశాభావం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా వస్తుంది. ఈగా నుండి ఒక మీటింగ్లకే పరిమితం కాకుండా ప్రతి నెలకు 2 సార్లు అయినా ప్రతి మండలానికి పోతాం, ప్రతి గ్రామానికి పోతాం, మీటింగ్ పెడతాం. ఏదైతే మీకు ఏం కావాలి, ఇప్పుడు ఫిషరీస్ అన్న చెప్పినట్టు అందరం కలిసి నేను అయినే పెద్ద మనుషులతో కలిసి కూడా నేను ముదిరాజు కుల బాంధవుల తరఫున పోరాడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ముదిరాజులకు అందరూ తెలిసిందే. ఇక ధైర్యం అంటే ఇక మామూలు ధైర్యం ఉండదు. ఫైటింగ్ చేయమంటే వాడు ఎంతోడు ఎవరైనా సరే జర్ర సందొరితే మనల్ని ఏమన్నా అంటే ఉరికొచ్చి తరుపుతాం. అది ఇప్పటి నుంచి కాదు, మా తాత ముత్తాల నుంచి మన వంశపారంపర్యంగా వస్తున్న వారసత్వం అది ధైర్యం అనేది. అటువంటి ధైర్యం, సాహసము, అదేవిధంగా త్యాగాలు, ఎంత ధైర్యం ఉన్నా సాహసం ఉన్నా ఇక త్యాగం చేసే చరిత్ర కూడా కావాలి. త్యాగం చేసే చరిత్ర, ఇవి 3 ఉన్న మన కులమే, మన జాతే ముదిరాజ్ జాతి. అటువంటి మన ముదిరాజు జాతిలో మనమందరము ఈ జాతిలో పుట్టడము ఒక గర్వకారణంగా భావించాలి. ఎదుటి కులాలను గౌరవిస్తూ మన కులాన్ని, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఒకరికి ఒకరు మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ మధ్యలో కొంచెం 1 by 1 పోతా, ఒక 10 నిమిషాలు క్లోజ్ చేస్తా. ఈ మధ్యనే జిల్లా కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా మీ అందరూ తెలిసిందే, గంభీరరావుపేట అన్ని గ్రామ శాఖల అధ్యక్షులను మండల శాఖ పిలిపించి జిల్లాలో ఏ మండలం ఎలా ఉన్నా సరే మనకు అవసరం లేదు, ఏమన్నా కానీ ఏమన్నా అని నేను బాధ్యత వహిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు ఒక్కొక్క విషయం, సరే ప్రధాన పార్టీలో బీజేపీ ఉన్నాయి, టీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది. నా మనసులో ఉన్న చెప్తా ఉన్నా, రేపు టీఆర్ఎస్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా మీరు అందరినీ నిర్ణయించుకుని ఒక్కరికి ఇద్దరేమో ఎవరైనా వన్ సైడ్ ఇస్తాం, 2-3 ఇస్తే మాత్రం అందరూ అనుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీగా నాకు అవకాశము ఇస్తున్నట్టు చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు కాంగ్రెస్ నాయకులు చెప్పారని చెప్పి మీ అందరి సమక్షంలో ఈ రోజు తెలియజేస్తాను. రూలింగ్ పార్టీ అధికార